బాగుంది. చూసుకుంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఓవరాల్గా స్పోర్ట్స్ డ్రామా అందరు యాక్టింగ్ బాగుంది. ఎవరు ఎంత పెట్టాలో బుచ్చిబాబు టాలెంట్ తీసిండు. బాగుంది. రికార్డులు సుకుమార్ది రంగస్థలం రికార్డులు కొట్టొచ్చాం కానీ ఆ సినిమాని ఆ స్థాయిని దాటలేదు. కానీ సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ పర్వాలేదు అంటూ. లేదు, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. అసలు ఎక్కడ చూపించాలో లాస్ట్లో ఎమోషనల్ బాగుంది. ఎంత పెట్టాలో ఐటమ్ సాంగ్ ఒక్కటి మైనస్ అని చెప్పుకోవాలి. ఐటమ్ సాంగ్ ఒక్కటి అంటే సినిమాకి సంబంధం లేకుండా వచ్చి వెళ్ళిపోతుంది. అసలు ఐటమ్ సాంగ్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి, అవసరం లేదు ఆ సినిమాకి ఐటమ్ సాంగ్. ఎంట్రీ ఎలా ఉంది రామ్ చరణ్ గారు? ఎంట్రీ బాగుంది. ఎంట్రీ హైలైట్ తీసిండు. ఎంట్రీ బాగుంది. లాస్ట్ ఎమోషనల్ బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. మెయిన్ నీకు పెద్ద మూవీలో ఏ సీన్ బాగా మెయిన్ రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. జగపతి బాబు గారి యాక్టింగ్ బాగుంది. జగపతి బాబు గారు జస్ట్ ఒక 10 minutes ఉంటాడు. లాస్ట్ మూమెంట్ లో ఎక్కువ పోతుంది, కట్ చేస్తారు. హాస్పిటల్ సీన్స్, ఆ లాస్ట్ లో క్లైమాక్స్ ఎమోషనల్ బాగుంది. లాస్ట్ లో ఎమోషనల్ టచింగ్ ఒకటి బాగా ఇచ్చాడు. ఎమోషనల్ టచింగ్ బాగుంది. కంబ్యాక్ అనుకోవచ్చా రామ్ చరణ్ గారికి? రామ్ కంబ్యాక్ అనుకోవచ్చు. ఈ సినిమాతో ఇండస్ట్రీకి మరొక రికార్డులో ఇది ఒకటి నిలిచిపోతుంది. రంగస్థలం తర్వాత ఇదే రామ్ చరణ్ బెస్ట్ మూవీ. మూవీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? మూవీకి రేటింగ్ బట్టి 5 to 5 ఇస్తాను. ఎందుకంటే లాస్ట్ నాకు ఆ 40 minutes మా వాడు ఆల్రెడీ చెప్తున్నా ఏడవకరా ఆ 40 minutes అన్న ఏడిపించేసిండు నిజంగా. ఎందుకంటే నేను ఉప్పెన సినిమా తీసినప్పుడు అదేదో కోసేసిండు. నేను రామ్ చరణ్కి ఏం కోస్తాడు అనుకున్నా, దాని అమ్మ కాలే కోసేసిండు. అసలు ఆ కాలు కోసిండు అనుకుంటాగా. డైలాగులు మాత్రం రామ్ చరణ్ అన్న చెప్పే ప్రతి ఒక్క మాట గుండెకు హత్తుకుపోయిన. ఎలా ఉంది రామ్ చరణ్ గారి? రామ్ చరణ్ అనే ఆ యాక్టింగ్ గురించి చెప్పే అవసరం లేదు. యాక్టింగ్ ఎట్లా మనకు తెలుసు. రామ్ చరణ్ అంటే అప్పుడు పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎందుకు ఇవ్వట్లేదు? మా రామ్ చరణ్ అన్న గ్లోబల్ స్టార్ ఇవ్వాలి. ఈ పెద్ద సినిమా ఇప్పుడు ఇండస్ట్రీ ఇట్టు అయినాక గ్లోబల్ స్టార్ అనే పేరు పడకపోతే ఈసారి మెగా పవర్ స్టార్ అనే పేరు తీసేసి గ్లోబల్ స్టార్ మేమే వేసేసుకుంటాం ఫ్యాన్స్ మీద. నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ డాడ్ ఫ్యాన్ గా చెప్తున్నానా. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఫేక్ రివ్యూలు ఇచ్చే కొడుకులు వీళ్ళందరూ ఇంట్లో కూకొని వచ్చి చెప్పే వాళ్ళని, వాళ్ళ 600 పెట్టి టికెట్ బొక్క అదంతా వేస్ట్. వాళ్ళని నేను పెద్ద పట్టించుకోను. ఓటీటీలో చూడాలనుకుంటే ఓటీటీలో నీ ఫ్యామిలీతో చూసుకో. అంతేగాని మేము ఈ సినిమా ఇట్లా బాగాలేదు అది దాన్ని చెప్పి పబ్లిక్ని డిస్టర్బ్ చేయకుండా. ఇంకోటి సినిమా మాత్రం ఇంత కలెక్షన్ కొడుతుంది అంత కొడుతుంది అని నేను చెప్పట్లేదు. పక్క 1000 కోట్లు అయితే కలెక్షన్ కొడుతుంది. దురంధర్ పక్కకు జరుగుతుంది. దురంధర్ కానీ, రంగస్థలం కానీ, ధ్రువ కానీ ఇవన్నీ పక్కకు జరగాల్సిందే. అంతెందుకు మొన్న వాడెవడో తీసిండు పుష్ప2, వాడు కూడా పక్కకు జరగాల్సిందే. వాడు 100% వాడుకుంటాం జరుగుతాడు. పుష్ప2 కూడా పనికిరాడు. ఓన్లీ పెద్ది, జై చరణ్ అన్న, పవన్ అన్న మొత్తం మా మెగా ఫ్యామిలీ మొత్తానికి దండం పెట్టి చెప్తున్నా. ఇంకోటి ఈ ఖుషిలో మనకు పవన్ కళ్యాణ్ అన్న తెలంగాణకు రావడం ఇంకోటి ఎంజాయ్మెంట్. ఇది హైలైట్. బాబు గారికి హిట్ అనుకోవచ్చు ఈ మూవీ ఉప్పెన తర్వాత. బ్లాక్ చెప్తున్నా ఇండస్ట్రీ హిట్. అప్పుడు ఉప్పెన ఇంకా జస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అప్పుడు పెద్ద పట్టించుకోలేరు. మూవీలో మొబైల్లో ఓటీటీలో వచ్చినాక చాలా మంది చూసి అరే బాగుంది అంటారు అని అనుకున్నారు. కానీ థియేటర్లో ఎక్కువ పట్టించుకోలేదు. ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చింది అంటారంటే ఇప్పుడు పక్క ఇండస్ట్రీ ఇటు. బుచ్చిబాబు గుట మళ్ళీ సుకుమార్ తోటి ఇంకో ఛాన్స్ వచ్చిందా ఈసారి పడితే మాత్రం అన్నయ్య కొంచెం గట్టిగా అన్న. ఇంకోటి ఇట్లా కొంచెం ల్యాగ్ ఉందన్న, లేదని ఇంకా లేదు, కొంచెం ల్యాగ్ ఉంది. ఒక 25 minutes అట్లా ల్యాగ్ ఉంది. వాళ్ళు ఇంకోటి ఐటమ్ సాంగ్ కొంచెం బోర్ అనిపించింది. సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే 5 to 5 ఇస్తానా రేటింగ్. సినిమా మాత్రం హైలైట్, బ్లాక్ బస్టర్. బుచ్చిబాబు గారు మళ్ళీ ఒకసారి మా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోటి తీస్తే ఈసారి టైటిల్లో మెగా పవర్ స్టార్ అని కాకుండా గ్లోబల్ స్టార్ అని వేయండి. అది మాత్రం చాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారు యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదండి. అది ఎవరు చేయలేరు. ఇండియాలోనే ఇంత గొప్ప యాక్టర్ మళ్ళీ ఒక్కరిని చూడలేమన్నంత ఇదిగా ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ ఉంది. కంబ్యాక్ అనుకోవచ్చా మూవీ? వన్ మ్యాన్ ఆర్మీ కంబ్యాక్ కాదు. రామ్ చరణ్ తర్వాత ఇంకొకరు ఎవరైనా అంత గొప్ప సినిమా. నేను ఇదేదో రామ్ చరణ్ అభిమానాన్ని నేను చెప్పడం కాదు, నేను రామ్ చరణ్ అభిమానే కాదు. నేనేం చెప్తున్నానంటే సినిమా తీసి సమాజానికి ఎంతో కొంత అవేర్నెస్ తీసుకురావాలి. సమాజంలో యువతకు కానీ
మా మధ్యతరగతి వాళ్ళకని ఎవరికైనా అవేర్నెస్ తీసుకురావాలి. సినిమా చూస్తే ఏదో ఒకటి సాధించాలని తపన రావాలి. తేడా స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ సినిమా చూడండి. మీ పిల్లలతో వెళ్ళండి, మీ కుటుంబంతో వెళ్ళండి. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత గర్వంగా కంటి నీటితో బయటకు వస్తారు. ఇంత అద్భుతమైన సినిమాని మళ్ళీ ఇండియా చరిత్రలో ఇలాంటి సినిమాలు రావేమో అనిపించింది. అందుకు ఏమంటారు అంటే సెకండ్ హాఫ్ అంతా లాగ్ ఉందని అంటారు. లాగులు మసాలా సినిమా కాదు ఇది. మసాలా వడ్డించే సినిమా కాదు. మసాలాకు సంబంధం లేని సినిమా. మసాలాలు, క్యాబరే డ్యాన్సులు, క్లబ్ డ్యాన్సులు, మాఫియా డాన్లు ఉండే సినిమా కాదు. స్ఫూర్తి, యువతకు స్ఫూర్తి, రాష్ట్రానికి స్ఫూర్తి, దేశానికి స్ఫూర్తి. ఇది కదా సినిమా అంటే. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? పర్వాలేదండి. పెద్ద ఆమెకి పెద్ద క్యారెక్టర్ లేకపోయినా అద్భుతమైన పర్ఫార్మెన్సు. శ్రీదేవి గారిని చూసినట్టు అనిపించింది మాకు. చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్సు. కానీ ఈ సినిమాతో అందరూ కూడా యాక్టర్లు అందరూ కూడా జగపతి బాబు గారి యాక్టింగ్ చూస్తే మతిపోద్దు మనకి.